వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనము బూరెలు చేసుకుందాము. మేము దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ బూరెలు మా అమ్మ మీకు ఇప్పుడు చేసి చూపిస్తుంది. మిక్సీలో పిండి వేసుకుంటే నూనెది పీల్చుకోకుండా మెత్తగాని ఎలా వస్తాయో, ఇప్పుడు చేదకుండా అది ఎలా ఉంటాయో ఇప్పుడు మా అమ్మ మీకు చేసి చూపిస్తుంది. 1/2 కేజీ శనగపప్పు తీసుకుని మామూలుగానే స్టవ్ మీదే ఉడకబెట్టింది. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేస్తే జిగురుగా ఉంటుంది. అందుకుని ఇందులోని 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. అలా మీడియంలో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పును ముందు వాటర్ లేకుండా వడబెట్టి పెట్టుకోవాలి. పక్కనే వాటర్ తీస్తే బాగా పలచగా అయిపోయి ఉడకడానికి లేట్ అయిపోతుంది మనకి. ఆ వాటరే ఇది. శనగపప్పులో వాటర్ ఒక గిన్నెలోకి వడకెట్టి పక్కన పెట్టారు. దీంతో చారు కూడా పెట్టుకోవచ్చు. యాలకుల పొడి నూరుకుందాం. ఇప్పుడు దానికి సరిపడిగా యాలకులు తీసుకుని కొద్దిగా పంచదార వేసుకుని అలా మెత్తగా పౌడర్లాగా నూరుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా నూరుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ పౌడర్ని పూర్ణంలో వేసేసుకుందాం. పూర్ణం ఒకసారి అదంతా యాలకుల పొడి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది దగ్గర పడుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని చల్లారిందాం పక్కన పెట్టుకుని. పప్పు 1/2 కేజీ తీసుకుని రాత్రంతా నానబెట్టి పెట్టుకుందాం. ఎందుకంటే అది మిక్సీలో వేస్తాం కదా, గట్టిగా రాకుండా బూరెలు మెత్తగా వస్తాయి నైట్ అంతా నానబెట్టి పెట్టుకుంటే. దీన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక తౌడు బియ్యం నూక. ఇది బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టిరు సన్నగాని. దాన్ని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి కొంచెం సాల్ట్, కలర్ రావడానికి కొంచెం పంచదార వేసి కలుపుతున్నారు. ఇప్పుడు దాన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని శుభ్రంగా కడిగిన మినపప్పు, సాయి మినపప్పు, అది కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న బియ్యం నూక ఉంది కదా, అందులో మిక్సీ పట్టింది అందులో వేసేసుకుందాం. ఈ రెండు ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా ఉంటే సరిపోతుంది. పిండి బూరేసుకోవడానికి బాగా వస్తుంది అలా ఉంటేనే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఈ ఉండలు మీకు నచ్చిన సైజులో చల్లారాక ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకుందాం. ఒక్కో పూర్ణం ఉండ ఆ పిండిలో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ పూర్ణం బయటికి రాకుండా వేసుకోవాలి బూరెలు. స్టవ్ సిమ్లో పెట్టే వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసాక హైలో పెట్టుకుందాం. అవి కొంచెం వేగాకనే అటు ఇటు తిప్పాలి. ముందే తిప్పితే వాటికి కన్నం పడిపోయి లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చి నూనెలో అంతా చీదేస్తుంది మొత్తం. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బూరెలతో మా అమ్మ ఇప్పుడు నైవేద్యం పెడుతుంది.
అలా గోడకి అలాగ 3 బొట్లు పెట్టుకుని అలా పసుపు రాసి పెడతారు. కింద బియ్యం పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ వేసుకుంటాం. వేసుకున్నాక ఇస్తరాకన్నా అరిటాకన్నా పెట్టి పెసరపప్పు బియ్యం కొద్దిగా ఉప్పు వేసి అండాన్ని ఎగరబెడతారు. దాన్ని మేము అత్తేసర అన్నం అంటాము. ఇలా దేవతలందరికీ కలిపి ఒకే ఆకు మీద ఇలా నైవేద్యం పెట్టుకుంటాం. రెండేసి బూర్లు ఇదే పిండితో పూర్ణం లేకుండా చిన్న చిన్న బూర్లుగా వేస్తాము. అట్లా మేము చిట్టి బూర్లు అంటాం. అవి కూడా 3 వేసుకోవాలి. పోవు నూనెలు అంటారు. ఇది 3 పేటలు దారం వేసుకుని పసుపు రాసి ఒక్కో దాని మీద అలాగ ఒక ముక్క వేస్తారు. అలా కట్ చేసి కొద్దిగా వెన్న నెయ్యి అన్న వేసుకోవచ్చు. బెల్లం ముక్క చిన్న చిన్న బెల్లం ముక్కలు చేసి 3 వాటి మీద పెడతాం. అలాగా సాంబ్రాణి పొగ ధూపం వేస్తాం. మూడాట్ల మీద కొద్దిగా నీళ్లు చల్లి నైవేద్యాన్ని చెల్లిస్తారు. అలాగా ప్రతి సంవత్సరం దసరాకి మేము ఇలాగే పెట్టుకుంటాము. అందుకని ఒకసారి మీకు చూపిద్దామని ఇలా చేసి చూపిస్తున్నాం. బూరెలు మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.